నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మన టాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు పాన్ ఇండియాలో సత్తా చాటుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలు పాన్ ఇండియాలో దూసుకుపోతున్నారు. చేస్తే పాన్ ఇండియా సినిమానే కానీ లోకల్ సినిమాలు ఇక లేవు. అలా అయ్యింది ప్రస్తుత పరిస్థితి. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే RRRతో ఆయన రేంజ్ ఎంతలా మారిపోయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కొరటాలతో దేవర సినిమా చేస్తున్న తారక్ త్వరలో థియేటర్లను అల్లాడించబోతున్నారు. ఆ పైన ప్రశాంత్ నీల్తో భారీ ప్లానింగ్ చేస్తున్నాడు జూనియర్. ఈ క్రమంలో ఎన్టీఆర్కు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎన్టీఆర్తో సినిమా అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి ఒప్పుకోవాల్సిందే. ప్రజెంట్ తారక్ చేస్తున్న దేవర సినిమాలో కూడా హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటే ఓ హీరోయిన్ మాత్రం తారక్ సినిమాను రిజెక్ట్ చేసిందట. అది కూడా 3 సార్లు. ఇదే న్యూస్ బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. 3 సార్లు ఎన్టీఆర్తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినా రకరకాల కారణాల వల్ల వదిలేసిందట ఆ హీరోయిన్. ఇంతకీ ఎవరా హీరోయిన్? బాలీవుడ్ ముద్దుగుమ్మ, RRR బుట్టబొమ్మ ఆలియా భట్. అవును, ఎన్టీఆర్తో సినిమా ఆఫర్ వస్తే కొన్నిసార్లు కథ నచ్చక మరికొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ అంటూ ఆమె రిజెక్ట్ చేసిందట బ్యూటీ. ఫైనల్లీ RRR సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్కి జోడీగా నటించింది ఆలియా భట్. నిజానికి దేవర సినిమాలో ఆలియా భట్ని హీరోయిన్గా ఫిక్స్ చేసుకున్నారు. కానీ అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆ అవకాశం మరోసారి మిస్ చేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి అది సాధ్యమవుతుందో లేదో చూడాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.